నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఒంగోలు సీఎం సభకు ముఖ్య నేతలు మొహం చాటేయడంతో పార్టీలో అసంతృప్తి బయటబయలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చడమే వైసీపీ నాయకుల ధిక్కర ధోరణికి ప్రధాన కారణం. త్వరలోనే సిట్టింగ్ ఎంపీలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందా? వర్గ విభేదాలు పార్టీ ఓటమికి దారితీస్తాయా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పు సీఎం జగన్ కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? లెట్స్ వాచ్. ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ కార్యక్రమానికి వైసీపీ అసమ్మతి నేతలు డుమ్మా కొట్టడంపై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ పై గ్యారెంటీ లేకపోయినా పట్టుపట్టి పేదలకు భూములు పంపిణీ చేయించారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం జగన్ హాజరైన ఈ సభలో జిల్లాకు చెందిన అనేక మంది ముఖ్య నాయకులు కనిపించలేదు. స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుతో పాటు కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి మాగుంట మహిదర్ రెడ్డి వంటి మరికొంతమంది నాయకులు సైలెంట్ గా సైడ్ అయిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తికి కారణమైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ని ఎర్రగొండపాలెం నుంచి కొండపీకి మార్చడంతో ఆ రెండు చోట్ల పార్టీలో అంతర్యుద్ధం నడుస్తుంది. కొత్తగా కొండపీకి వచ్చిన మంత్రికి స్థానిక నేతల నుంచి సహకారం లేదని తెలుస్తుంది. ఎలాగైనా తన సొంత స్థానానికి మారాలనే ప్రయత్నం చేస్తున్న మంత్రి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా నియమించిన తాటిపర్తి చంద్రశేఖర్ కు సమస్యలు సృష్టిస్తున్నారట. జిల్లాలో కీలకమైన నాయకుడు, జగన్ దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆదిమూలపు సురేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే పరిస్థితి ఉంది. తన మినిస్టర్ పోస్ట్ ఊస్టింగ్ చేసి సురేష్ ని మంత్రిగా చేయడంతో బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మాగుంట మహిదర్ రెడ్డి టికెట్ చింపేశారు వైసీపీ అధినేత జగన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ను విమర్శించలేను అని చెప్పడమే ఆయన చేసిన తప్పు. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్న మాగుంట త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గుంటూరు జిల్లా వేమూరు నుంచి బదిలీపై సంతనూతల పాడుకు చెందిన మేరుగ నాగార్జున లోకల్ లీడర్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలను ఒక చోటు నుంచి ఇంకో స్థానానికి మార్చడం వల్లే ఎంత లాభమో అంతకంటే నష్టం కూడా జరుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా కొత్త ఏరియాలో స్థానిక నాయకులు, ప్రజల ఆమోదం పొందడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అద్దంకిలో ఇన్ఛార్జ్ మార్పు పార్టీలో విభేదాలకు దారితీసింది. 4 ఏళ్ల నుంచి ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య స్థానంలో పన్నెం హనిమిరెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. ఈ నిర్ణయంతో కృష్ణ చైతన్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిపాటి వేణుగోపాల్ టికెట్ కూడా చిరిగిపోయింది. ఆయన బదులు బూచలపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని తాడపల్లి ప్యాలెస్ డిసైడ్ అయింది. ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు టీడీపీ నుంచి వచ్చిన కదిరి బాబురావు అధిష్టానంపై అలిగారు. జగన్ హ్యాండ్ ఇచ్చినా ఏమీ చేయలేని పరిస్థితులలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని కొన్నాళ్లుగా హడావిడి చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆయనకు మార్కాపురం టికెట్ ఖాయం చేశారు. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందుకూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు ట్రాన్స్ఫర్ చేశారు. మొదట్లో సీట్లు మారనని మొరాయించిన గిద్దలూరు బాలినేని ఇస్తారనే ప్రచారం జరగడంతో మరో మాట మాట్లాడకుండా అధిష్టానం ఇచ్చిందే మహాప్రసాదమని సర్దుకుపోయారు. పరుచూరు నియోజకవర్గంలో దగ్గుపాటి ఫ్యామిలీ పార్టీకి దూరమయ్యాక అక్కడ కరణం బాలరాం, ఆమంచి కృష్ణమోహన్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్ళిద్దరూ చీరాల వదిలి పరుచూరు వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. వీరితో పాటు పోతుల సునీత కూడా చీరాల టికెట్ ఆశిస్తున్నారు. దీనితో చీరాల ఇన్ఛార్జ్ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. జిల్లా కేంద్రమైన ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై 2 నెలల నుంచి జరుగుతున్న హై డ్రామా డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరుకు ట్రాన్స్ఫర్ చేస్తారనే ప్రచారం జరిగింది. తాడపల్లి ప్యాలెస్ పెద్దలతో పోరాడి ఒంగోలు సీటు మీద కర్చీఫ్ వేశారు. బాలినేని పట్టుదలతో జగన్ కూడా ఒక్క మెట్టు దిగి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీకి నిధులు విడుదల చేసి ఆయనే స్వయంగా పేదలకు పట్టాలు అందించారు. ఒంగోలు ఎంపీ మాగుంట
శ్రీనివాసులరెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చే విషయంలో బాలినేని ఎంత ఒత్తిడి చేసినా జగన్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమించారు. వైసీపీ టికెట్ రాదనే క్లారిటీ వచ్చాక మాగుంట ఫ్యామిలీ తెలుగుదేశంలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటుంది. మొత్తం మీద రాష్ట్రంలో మరే జిల్లాలోనూ వైసీపీకి ఈ స్థాయిలో అసమ్మతిని ఎదుర్కోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రకాశం జిల్లాలో ఒక్క సీటైనా గెలుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.